హాయ్ హాయ్ హలో అందరికీ మొదటి రోజు బతుకమ్మ శుభాకాంక్షలు. మరి ఫస్ట్ టైం మా ఇంట్లో నేను బతుకమ్మ చేస్తున్నా. ఎలా చేశానో మరి మీరే చూడండి. వస్తుంది అమ్మకు పెట్టు, నువ్వు అమ్మకు పెట్టు, పెట్టు బొట్టు పెట్టు. ఒకసారి ఇట్లా క్లోజ్ అప్ తీయమనేది ఏవి ఇవన్నీ సామాన్ చాలు 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 చాలు. ఇది రావాలి, ఇది వచ్చేది పెట్టేది. ఇది పెడదాం. బతుకమ్మ ఫస్ట్ టైం చేస్తున్నా. ఏమైనా తప్పులు చేస్తే సారీ. ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నా, అసలు ఎప్పుడు చూడడమే కానీ చేయలేదు. ఎలా చేశానో మీరు కూడా కామెంట్ చేయండి. మా దర్శన్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుంది, అన్నీ ముట్టుకుంటూ బొట్లు పసుపులు అన్నీ. నిజంగా బతుకమ్మ అంటే భలే పూలతో భలే చేస్తారు కదా, ఈజీగా అయిపోతుంది. బతుకమ్మ చిన్నగైనా చేసుకోవచ్చు, పెద్దగైనా చేసుకోవచ్చు. మరి నేనైతే చిన్నగానే చేస్తున్నా. ఇక్కడ ఫస్ట్ టైం బతుకమ్మ చేస్తున్నా నేనైతే. దర్శనితో వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ చేద్దామంటే అసలు నాకు కుదరలేదు. ఈ ఇయర్ దర్శనితో పాటు ఇద్దరం కలిసి చేస్తున్నాము. ఆ దర్శిని నేను ఫస్ట్ టైం అసలు బతుకమ్మ ఎప్పుడు చేయలేదు నేను. ఎప్పుడు చేస్తే చూడడమే కానీ ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నా. మరి ఇక్కడ పువ్వులు దొరకవు కదా, అందుకని ఓన్లీ బంతి పూలతోనే పెడుతున్నా నేనైతే. పువ్వులు దొరకవంటే తంగేడు పూలు, గునుగు పువ్వులు అవి దొరకవని. మరి నాకైతే ఇక్కడ ఏం దొరకలేదు, ఓన్లీ బంతి పూలు. చాలా చిన్న బంగారు తల్లి. అందుకని దర్శనకు ఒక చిన్ని బతుకమ్మ, నాకు ఒక చిన్ని బతుకమ్మ చేస్తున్నా. మరి మీరు కూడా నువ్వు పెద్దవా? అమావాస్య బతుకమ్మ తెచ్చిందా నీకు? బతుకమ్మ అంటే ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు బతుకమ్మ చెప్పు. బతుకమ్మ ఎట్లా ఆడతారు చూడు. ఎవరు చెప్పారు నీకు బతుకమ్మ అంటే? ఎవరు చెప్పారు నాని? మధు ఎక్కడ ఉన్నాడు? మధు చెప్పిందా? ఓకే. లాస్ట్ ఇయరే బతుకమ్మ చేద్దాం అనుకున్నా, కానీ నాకు అసలు కుదరలేదు. అప్పుడు మిస్ అయిపోయింది, కానీ ఇప్పుడు చేస్తున్నా. బతుకమ్మ రోజు అసలు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మ బాగా సెలబ్రేట్ చేస్తున్నారు కదా. డ్యాన్సులు బాగా చేస్తున్నారు, అసలు చప్పట్లు అన్నీ పోయినాయి. డ్యాన్సులు అయితే ఫుల్గా చేస్తారు. నాకు వచ్చినట్టు నేనైతే చేసిన మరి బతుకమ్మ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నా చిట్టి బతుకమ్మ. మా దర్శన్ అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది అసలు ఈ పూలతోని. అమ్మమ్మ వచ్చినప్పుడు కూడా బతుకమ్మ ఎట్లా ఆడాలో చెప్పింది కదా, అందుకని అమ్మ బతుకమ్మ ఆడతారా అని అన్ని క్వశ్చన్లు అడుగుతుంది. పసుపు అన్నీ పెట్టేస్తుంది మరి దర్శిని అమ్మకి. బతుకమ్మ కూడా అన్నిటి దగ్గర ఒకలాగా ఆడరు, ఏరియాని బట్టి డిఫరెంట్ స్టైల్లో ఆడతారు బతుకమ్మ. మరి బతుకమ్మ అంటేనే ఆడవాళ్ళ పండుగ కదా. మగవాళ్ళకి వినాయక చవితి ఎలానో ఆడవాళ్ళకి బతుకమ్మ పండుగ 9 days 11 days
అలా ఉంచుతారు కదా బతుకమ్మని. అసలు భలే రెడీ అయి వెళ్తారు, భలే ముచ్చటగా ఉంటుంది. అప్పుడు అందరినీ చూస్తే బాగుంటుంది కదా. మరి మీరు కూడా బతుకమ్మ చేస్తున్నారు కదా, తెలంగాణ ఆడపడుచులందరూ. చాలా బాగుంటుంది ఈ 9 days 11 days. ఎవరు రావాలి ఇప్పుడు? వస్తుంది. అవును, మంచిగా కనబడుతుంది కదా. కొంత దగ్గరికి ఓకే. ఇట్ సైడ్. ఎస్ వెరీ గుడ్. దర్శిని వాళ్ళ నాన్నకి హాలిడే రోజు కరెక్ట్గా బతుకమ్మ పండుగ వచ్చింది. మరి వీడియో మొత్తం అతనితోనే చేయిస్తున్నా. ఎందుకు వచ్చిందిరా ఈ హాలిడే అనుకుంటున్నాడు వచ్చి నాకు తెలిసి. మా దర్శిని కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది. అసలు వాళ్ళ నాన్న ఉంటే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఫైనల్గా మా బతుకమ్మ అయితే ఇలా రెడీ అయిపోతుంది. మరి చాలా బాగుంది కదా, సింపుల్గా. మధ్యలో మెరూన్ కలర్ ఫ్లవర్స్ పెట్టుడుకు బాగా లుక్ వచ్చింది. కింద ఆకులతో ఇంకా చాలా బాగుంది. మేమైతే ఇలా చేసినాం. మరి దర్శిని పక్కన మంచిగా ఆడుకుంటుంది. అసలు మా బతుకమ్మ రెడీ అయిపోయింది. ఇంకా రెడీ అయ్యి వెళ్ళడమే బతుకమ్మ ఆడడానికి. దర్శిని ఇలా పట్టు, చేతులు పట్టు. చిన్న బతుకమ్మ రెడీ అయిపోయింది. మరి ఇలా అయితే ఎలా ఉంది? మా చిట్టుతల్లి లాగా సూపర్ ఉంది కదా మా బతుకమ్మ కూడా. చాలా బాగుందా? ఫస్ట్ టైం చేసిన ఈ బతుకమ్మ ఏదో అలా ట్రై చేసిన. బొట్టు అది కాదు, బొట్టు పెట్టాలి. ఇందులో పెట్టు. దర్శిని వాళ్ళ నాన్న బొట్లు మంచిగా ఆడుకుంటారు కదా. ఇంకా రెడీ అయి వెళ్ళాలి. దర్శినికి జుట్లు అయితే వేస్తున్నా. మరి ఇలా అయితే రెడీ అయ్యాం మేము. నిజంగా ఈ పిల్లలకి జుట్టు వేయడం పెద్ద అది. మనం పండగలప్పుడైతే మరి మనం రెడీ అవ్వాలి, వాళ్ళని రెడీ చేయాలి, టైంకి అన్నీ చేయాలి. దర్శిని జుట్టు వేయడం అయితే అయిపోయింది. ఇంకా క్లిప్పులు పెట్టేస్తున్నా. దర్శిని మంచిగా పౌడర్ అంతా వేసుకుంటుంది. ఇలా అయితే రెడీ అయ్యాము. హాఫ్ సారీ వేసుకున్నా నేను. దర్శినికి మ్యాచింగ్ ఫ్రాక్ తీసుకున్నా. మొత్తానికైతే ఇలా రెడీ అయ్యాము. ఇంకా వెళ్ళాల్సిందే మేము. వెళ్ళి బతుకమ్మ మంచిగా ఎంజాయ్ చేయాలి. మా బంగారు చేతుల్లోకి అయితే మా బంగారు బతుకమ్మనైతే ఇచ్చేసిన. బాగుంది కదా, మా బంగారు తల్లిలానే బతుకమ్మ కూడా. మొత్తం రెడీ అయ్యాక గౌరమ్మని అయితే చేస్తున్నా. గౌరమ్మని కూడా ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారంట. మరి మేమైతే ఇలానే చేస్తామని నేను ఇలానే చేసి బొట్లు అయితే పెడుతున్నా. అసలు పసుపు, బొట్టు, పువ్వులు అంటే ఆ అందమే వేరు కదా. నిజంగా చాలా బాగుంది కదా. మన బతుకమ్మ అయిపోయింది. ఇంకా వెళ్ళడమే మనం బయటికి. మరి బతుకమ్మకు ప్రసాదం కూడా చేయాలి కదా. అటుకులు, బెల్లం, ఇంకా పుట్నాలు అయితే చేసిన. మా దర్శిని మంచి బతుకమ్మ ఆడుతుంది. అసలు ఎంత బాగా ఆడుతుందో. చేస్తే ఇంకా మన బతుకమ్మ స్టార్ట్ అవుద్ది. దర్శిని నేను వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు ఆడతారో అని. ఇంకా ఇక్కడ కాలనీలో లోపల టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ ముందు అన్ని బతుకమ్మలు పెట్టేసి అందరూ గ్యాదర్ అయ్యాక బతుకమ్మ ఆడడమే.
మరి ఇక్కడ తెలంగాణ వాళ్ళు చాలా తక్కువనే ఉన్నారు, అందరూ ఎక్కువ ఏపీ వాళ్ళే ఉన్నారు. ఎంతైనా తెలంగాణ బతుకమ్మే వేరు. అసలు ఏపీ వాళ్ళకు కూడా చాలా ఇష్టం ఈ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం. ఒకసారి అయితే మరి అందరినీ ఇలా సెల్ఫీ వీడియోలో అందరినీ ఒకసారి అలా తిప్పేసా. చాలా బాగున్నాయి కదా బతుకమ్మలు. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే ఉన్నా కానీ సెలబ్రేట్ చేసుకోలేదు. అప్పుడే నేను కొత్తగా వచ్చా ఇక్కడికి. ఇప్పుడైతే ఇంకా ఆడడం స్టార్ట్ చేసేసిండ్రు. ఇక నేను కూడా వెళ్ళి జాయిన్ అవ్వాలి ఆడడంలో. దర్శన్ అయితే ఆడలేదు, మొత్తం వాళ్ళ నాన్న ఎత్తుకున్నాడు దర్శన్ని. మరి తెలంగాణ ఆడపడుచులు అంటే ఈ బతుకమ్మ పండుగ గుర్తొస్తుంది అందరికీ. తెలంగాణ వచ్చిన తర్వాత అసలు భలే అయిపోయింది బతుకమ్మ అంటే. దర్శు అటెల్లు అటు రౌండ్ రౌండ్ నువ్వు ఎట్లా వెళ్తే అట్లా వెళ్తుంది, నువ్వు వెళ్ళు. తిరుగు. ఇంకా లాస్ట్ సాంగ్ ఇది. దీనికైతే డ్యాన్స్ చేసారు, బాగా ఎంజాయ్ చేసారు. ఇంకా లాస్ట్ బతుకమ్మ కథ వింటారు. బతుకమ్మ ఇలా వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది బతుకమ్మ అని ఆ కథ ఉంటుంది. ఆ కథ చెప్తారు, వినాలి. అంతే. మేమైతే బతుకమ్మ పండుగ మొదటి రోజు ఇలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి బాయ్.